వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టు రిలీజ్ చేసిన డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ముఖ్యంగా ఎక్కువ పోస్టులు ఉన్నటువంటిది అండ్ ఎక్కువ మంది అప్లై చేసిన ఆఫీస్ సబార్డినేట్ కానీ ప్రాసెసర్ సర్వర్ కానీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తక్కువ టైంలో మీరు ఎక్కువ స్కోర్ సంపాదించాలంటే మనం ఎలాంటి స్మార్ట్ వర్క్ ప్రిపేర్ అవ్వాలన్నది ఈ వీడియోలో నేను చెప్తాను. అయితే ఈ వీడియో చివరి వరకు చూస్తే ఉన్న తక్కువ సమయాన్ని వినియోగించుకొని మీరు ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి కావలసినటువంటి ఇన్పుట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. అయితే ఈ రెండు పోస్టులకి కూడా సిలబస్ని మీరు గమనిస్తే మనకి 3 పార్ట్స్గా ఉంది. ఒకటి జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, 2 మెంటల్ ఎబిలిటీ 30 మార్కులు అండ్ మూడోది వచ్చేసి ఇంగ్లీష్ 10 మార్కులకు ఉంది. అయితే మనం చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే అండి, ఇంగ్లీష్ 10 మార్కులే కదా అని వదిలేస్తూ ఉంటారు. కానీ ఇక్కడే ఉంది లాజిక్. ఇంగ్లీష్ 10 మార్కులు చాలా ఈజీగా సంపాదించవచ్చు. ఎందుకంటే ఇచ్చిన సిలబస్ చూడండి, ఒక 5 స్టేట్మెంట్స్ తిప్పి కొడితే సినానమ్స్ యాంటోనమ్స్ 2 కలిపి ఉన్నాయి కాబట్టి 4 స్టేట్మెంట్లు అంతే. అంటే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్, సినానమ్స్ అండ్ యాంటోనమ్స్, స్పెల్లింగ్ ఎర్రరు అండ్ ఇడోమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇలాంటి సిలబస్ని చాలా చూడగానే పెట్టేయగలిగేటువంటి సిలబస్ ఇది. ఎందుకంటే ఇది తక్కువ సమయంలోనే మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. అందులో ఎస్విఆర్ అకాడమీలో మనం 30+ ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి యాదగిరి సార్తో చెప్పించడం జరిగింది. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా జస్ట్ ఆయన క్లాస్ విని ఆ క్లాస్లో ఉన్న ఎక్సర్సైజ్ చేసినా సరిపోద్ది మీరు. అందుకని ఇంత నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ 10 మార్కులకి అట్లీస్ట్ తక్కువలో తక్కువ అవి చూసినా 8 మార్కులు మీరు ఈజీగా సంపాదించవచ్చు. అంటే మీరు ఒక 2 డేస్ కనుక కేటాయించగలిగితే 10లో 8 మార్కులు సంపాదించవచ్చు. 2 డేస్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు వీటిని. ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడైనా కానీ టీచర్ ఎలా చెప్తారంటే మీరు ఓన్గా చదువుకునేటప్పుడు అది కాంప్లెక్స్ అయిపోతుంది. అలా కాకుండా టీచర్ అవసరం ఎప్పుడు వస్తుందండి? అందుకనే స్టడీ మెటీరియల్ చదివే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఓన్గా చదువుతుంటే అది ఎప్పుడు కూడా కాంప్లెక్స్ అయిపోతూ ఉంటుంది. మీరు దాన్ని విభజించి చూసుకోలేరు. కానీ ఒక టీచర్ ఎలా చేస్తాడండి, ఆ కాంప్లెక్స్ ఉన్నదాన్ని చాలా సింప్లిఫై చేసి చెప్తాడనమాట. అందుకు తక్కువ సమయంలోనే మీరు ఎక్కువ నేర్చుకోవచ్చు. అందుకని వీటన్నిటిని కూడా హయ్యర్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్ చెప్పినప్పుడు ఆ వీడియో క్లాస్ చూసినప్పుడు మీకు చాలా తక్కువ సమయంలో అలాంటి MCQs వచ్చినప్పుడు చాలా ఈజీగా చేయగలుగుతారు అనమాట. అందుకని మన ఎస్విఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసినటువంటి ఇంగ్లీష్ క్లాసెస్ని కనుక మీరు చూడగలిగితే మినిమం 8 మార్కులు సంపాదిస్తారు. మీరు అక్కడ ఇచ్చిన ఇంగ్లీష్లో నేనేవైతే చెప్పానో వాటిని నోట్ చేసుకొని ముందు చదవండి అంటున్నాను నేను. ఒకవేళ సిలబస్ మిగతా వాటికి వేరు ఉంటుంది, ఇప్పుడు ఇంగ్లీష్ మాత్రం ఇంతే ఉంది ఇక్కడ దీంట్లో, ఆఫీస్ సబార్డినేట్ కానీ ప్రాసెసర్ సర్వర్ కానీ. సో అందుకనే ఇంగ్లీష్ని 10 మార్కులే కదా అని లైట్గా తీసుకోకుండా కనుక మీరు ఒక 2 రోజులు కేటాయించగలిగితే 8 మార్కులు సంపాదిస్తారు. ఇంకొకటి అండి, ప్రతి మార్కు కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఒక మార్కులో పోస్ట్ చేయి జారిపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, అది గమనించాలి మనం. నెక్స్ట్ రెండో టాపిక్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ 30 మార్కులకి మనకు అడుగుతున్నారు. ఈ మెంటల్ ఎబిలిటీలో ఎక్కువగా అన్నీ కూడా రీజనింగ్ టాపిక్స్ అండి. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటో తెలుసా, చాలా నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, తర్వాత చిన్న ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో 10th లోపు వాటికి సంబంధించినటువంటి రీజనింగ్ని మనం చూస్తాం. అంటే వీటిని మీరు ఒక్కసారి చూస్తేనే ఈజీగా చేయగలుగుతారు. దీని మీద కనుక మీరు వర్కౌట్ చేయగలిగితే మనం ఇచ్చిన వీడియో క్లాసెస్ ఏవైతే ఆర్డర్లో ఇచ్చామో వాటిని జస్ట్ ఏమీ మీకు రాకపోయినప్పటికీ కూడా జస్ట్ ఒక కామన్ సెన్స్తో ఒక్కసారి చూసి నేర్చుకొని, చిన్నపిల్లోడి యొక్క రీజనింగ్ పవర్ ఎలా ఉంటుందండి, సపోజ్ ఇట్లా చూస్తాడు ఎగ్జాంపుల్, ఇంకొకటి తను చేస్తాడు, అట్లనే ఉంటుంది. ఇది కూడా చాలా కాంప్లెక్సిటీస్ ఏముండవు దీంట్లో. అందుకని ఈ 30 మార్కుల్లో కొన్ని టాపిక్స్ నేను చెప్తాను, మిగతా టాపిక్స్ కూడా ఉన్నాయి, స్టేట్మెంట్స్, కంక్లూజన్ అవి ఉన్నాయి. వాటిని కూడా చూడాలి. నేను చూడొద్దు అన్నట్లా, సిలబస్ని కంప్లీట్గా చదవాలి ఎప్పుడు మీరు కూడా. కానీ సేఫ్ జోన్ అంటున్నాను నేను. తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సంపాదించే నేను చెబుతున్నాను. ఇవి అయిపోయాక మిగతా వాటిని కూడా మీరు చదవాలి, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అంతేకాని వీటిని చదివి కూర్చున్నాను సార్ నాకు చాలు అనుకోవద్దు. నేనేంటంటే సేఫ్ జోన్ గురించి మాట్లాడుతున్నాను. తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సంపాదించాలి, ప్లస్ మిగతా సిలబస్ ఏదైతే ఉందో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ అనేది ఇది ఉంది కదా, మిగతావి కూడా చూసుకోవాలి, చూడొద్దని నేను అంటలా. అది ఎప్పుడు కూడా పిన్ పాయింట్గా గుర్తుపెట్టుకోనండి. కానీ
మీరు చూడగానే ఆన్సర్ చేయొచ్చు, క్వశ్చన్ పేపర్లో చూడగానే ఆన్సర్ చేయొచ్చు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే. ఇక్కడ వీడియో క్లాస్ చూసి కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. అలాంటి టాపిక్స్ ఏంటి? కోడింగ్ అండ్ డీకోడింగ్, ఎనాలజీ, స్పేస్ విజువలైజేషను, వెన్ డయాగ్రామ్స్, ఫిగర్ మ్యాట్రిక్స్, ఇవన్నీ కూడా ఏంటండి జస్ట్ రీజనింగ్ పవర్. మనం అంటే ఒక ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్ లేదా ఆ మ్యాథమెటిక్స్ ఏదైనా కానీ, ఆ నంబర్స్ కానీ, ఆ ఇమేజ్ కానీ ఏదైనా అవనివ్వండి, అటన్నిట్లో ఇవే ఉంటాయి. ఏదైనా ఒక రిలేషన్ అవనివ్వండి, దీన్ని బట్టి ఇది మారుతుంది, దీన్ని బట్టి కింద ఆన్సర్ ఏమో వస్తుంది. సింపుల్. అన్నీ కూడా అలానే ఉంటాయి, ఇవన్నీ కూడా అంతే. 1, 2 ఒకదాన్ని బట్టి రెండోది వచ్చింది, రెండోది బట్టి మూడోది వచ్చింది, నాలుగోది మీరు కనుక్కోండి. అంటే నేను మొత్తాన్ని కలిపి నేను జస్ట్ ఒక సింప్లిఫై చేసి చెప్తున్నాను. ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మీకు మంచి మెటీరియల్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటిని కనుక చూసి మీరు కనుక ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇంకొన్నిటిని చాలా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ సంపాదించవచ్చు. సో సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, బ్లడ్ రిలేషన్స్, ఎంబెడెడ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, ఇవి. సో అందుకనే వీటిని కనుక కాన్సన్ట్రేషన్ చేసుకోగలిగితే ఎక్కువ మార్క్స్ కూడా వీటి నుంచే మనకి ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో మెంటల్ ఎబిలిటీని మీరు అలా డీకోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత అన్నిటికన్నా ఎక్కువ మార్కులు వచ్చేసి జీకే 40 మార్కులు. కానీ ఈ 10 మార్కులు ఇంగ్లీష్ సంపాదించడం చాలా ఈజీ. జనరల్ మెంటల్ ఎబిలిటీ మనం మాట్లాడుకున్నటువంటి చూసి ఆన్సర్ చేసే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, చాలా తక్కువ టైంలోనే మీరు ప్రిపేర్ అయ్యే టాపిక్ ఉన్నాయో, వీటిని మార్కులు ఈ 30 మార్క్స్లో 20 మార్క్స్ ఇవే వస్తాయి. వీటిని సంపాదించడం కూడా ఈజీ. జీకేలో ఎక్కువ మార్క్స్ అయినప్పటికీ కూడా ఈ మార్క్స్ని క్యాప్చర్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. అంటే తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సంపాదించేవి ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ. తర్వాత ఎక్కువ సమయాన్ని ఉపయోగిస్తాం, కానీ మార్క్స్ మనకి కొంచెం అటు ఇటుగా ఉంటాయన్నమాట. అది జీకే. అందుకని జీకే గురించి నేను లాస్ట్లో మాట్లాడుతున్నాను. ఏది పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ వాళ్ళకి. ఈ జీకేలో కూడా అండి మనం కాన్సన్ట్రేషన్ చేయాలి, కానీ ఏదో ఒక దారి లేకపోలేదు. జీకే 40 మార్కుల్లో కూడా కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో, ముఖ్యంగా నేషనల్ అండ్ ఆంధ్రప్రదేశ్ రీజనల్, ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని కనుక మనం ఫోకస్ చేసి, 1 కరెంట్ అఫైర్స్, అది ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, 2 కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, 3వ టాపిక్ వచ్చేసి ఏపీకి సంబంధించిన స్పెషల్ టాపిక్స్, ఏపీకి సంబంధించిన అంశాలు. ఈ మూడింటిని కవర్ చేస్తే మీకు 25 ప్రశ్నలు వస్తున్నాయండి 40లో. సో చాలా ఈజీగా నేను మీకు సిలబస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మనం ఎస్విఆర్ అకాడమీలో ఇచ్చిన దాంట్లో కరెంట్ అఫైర్స్, ఏపీ కరెంట్ అఫైర్స్ అండ్ స్పెషల్ టాపిక్స్ అని 2 ఫోల్డర్ ఇచ్చాం. ఈ 2 ఫోల్డర్ని కనుక మీరు కనుక చూడగలిగితే 20+ మార్క్స్ వస్తాయి, 20 to 25 మార్క్స్ వస్తాయి. మిగతా మార్క్స్ ఏవైతే 40లో 20, 25 పోతే మిగతా 10, 15 మార్కులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా స్పెసిఫిక్గా ఇండియన్ హిస్టరీని మనం చాలా తక్కువ టైంలోనే ఒక 20-25 వీడియోల్లోనే యాన్సెంట్, మిడివల్, మోడర్న్ కూడా ఏపీ హైకోర్టు దృష్టిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని కూడా ప్రొవైడ్ చేసాం మనం. సో ఈ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కానీ, మ్యూజిక్ ఫామ్స్ కానీ, డాన్స్ ఫామ్స్ కానీ, సో ఆర్కిటెక్చరల్ వండర్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ, వీటన్నిటి నుంచి కూడా అడుగుతున్నారు ప్రశ్నలు. సో అందుకని ఈ 25 కరెంట్ అఫైర్స్, ఏపీ టాపిక్స్ అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్ కాకుండా మిగతా ఇచ్చిన సిలబస్ అంతా చదవాల్సిందే మనం ఇచ్చింది. కానీ మనం మాట్లాడుకుంటున్న టాపిక్ని మీరు మర్చిపోవద్దు. తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సంపాదించే టాపిక్స్ని ముందు మాట్లాడి సిలబస్లో ఉన్న మిగతా వాటిని తర్వాత కంప్లీట్ చేసుకోమని చెప్తున్నాం అనమాట. సో అందుకని జీకేలో ఉన్నటువంటి ఈ టాపిక్స్ని కనుక మీరు ముందు కాన్సన్ట్రేషన్ చేసి సిలబస్లో ఉన్నటువంటి మిగతా వాటిని కాన్సన్ట్రేషన్ చేయండి. అయితే జీకేని మీకు ముందుగా సమ్మరైజ్గా చెప్తున్నాను ఒకసారి. జీకేని 1 కరెంట్ అఫైర్స్ నేషనల్, 2వది కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్, 3వది ఏపీ స్పెషల్ టాపిక్స్. ఈ మూడింటి నుంచి 20-25 ప్రశ్నలు వస్తాయి. మిగతా సిలబస్లో ఇంపార్టెంట్ ఏంటో కూడా నేను చెప్తాను. మిగతా 10-15 మార్కులు కూడా దాంట్లో మీరు హయ్యర్ మార్క్స్ సంపాదించడం ఎట్లా, మిగతా 10-15లో కూడా. 1 ఆర్ట్ అండ్ కల్చరు ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియాకి సంబంధించి, 2వది వచ్చేసి ఇండియన్ హిస్టరీ. ఈ ఇండియన్ హిస్టరీని యాన్సెంట్, మిడివల్, మోడర్న్ తక్కువగా సమ్మరైజ్ చేసి మీకు 20 గంటలో 20-25 వీడియోలోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత 3వ పాయింట్ ఇంకొకటి ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పాలిటీ కానీ, ఎకానమీ కానీ, తర్వాత జియోగ్రఫీ కానీ, అగ్రికల్చర్ కానీ, మిగతా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీసెంట్గా వస్తున్నటువంటి కోర్టుకు సంబంధించినటువంటి ఇష్యూస్కి రిలేటెడ్ అయి ఉన్నాయనుకోండి, వాటిని ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు పాలిటీ తీసుకున్నారనుకోండి, సుప్రీంకోర్టుకి సంబంధించిన కేసెస్ ఏమున్నాయి, హైకోర్టుకి సంబంధించిన కేసెస్ ఏమున్నాయి, వాటిని ప్రిపేర్ అవ్వటం అట్లా. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫైండ్ అవుట్ ఏంటంటే జీకేలో
సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, రీజనల్ కోర్టు కానీ కోర్టు దృష్టికి ఏదైతే అంశం వెళ్తుందో రీసెంట్గా జరిగేటువంటి అంశాల్లో అవి మనకి పేపర్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సపోజ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ వచ్చినప్పుడు దాన్ని సుప్రీంకోర్టు ఏం చెప్పింది, దాని గురించి హైకోర్టులో ఏం చెప్పినాయి, అప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు. అలానే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ గురించి, అంటే ఆ కోర్టులో కనుక కేసు వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు కోర్టులో ఉన్న వాళ్ళకి తెలియాల్సింది అదే కదండి, ప్రస్తుతం ఏం జరుగుతుంది అంశాలు, వాటిని కోర్టు కేసుకు వచ్చినప్పుడు వాటికి సంబంధించిన విశ్లేషణ తెలిసి ఉండాలి వీళ్ళకి. అప్పుడే కదా వీళ్ళు టైపిస్ట్ అయితే టైప్ చేయగలుగుతారు, కాపీస్ట్ అయితే ఈజీగా వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉండాలన్నమాట. అందుకనే కరెంట్ అఫైర్స్ టాపిక్స్ మీద ఎక్కువగా అడుగుతున్నారు. హైకోర్టుకి ప్రొవైడ్ చేసినటువంటి ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి రిలీజ్ చేసిన లేదా ఈ హైకోర్టుకి రిలీజ్ చేసిన ఈ జాబ్స్లలో. ఓకేనండి. సో మొత్తానికి మీకు సమ్మరీ ఏంటంటే ఇంగ్లీష్ చాలా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ సంపాదించవచ్చు, దాన్ని వదలొద్దు 10 మార్కులే అని. సో మనం ఇచ్చినటువంటి 5 టాపిక్స్ని చాలా డీటెయిల్గా చూడండి, సరిపోతుంది. జనరల్ మెంటల్ ఎబిలిటీని కూడా మీరు నేను ప్రొవైడ్ చేసిన టాపిక్స్ని ముందు చదివి మిగతా టాపిక్స్ని తర్వాత చదవండి, సిలబస్లో ఉన్నాయి. అండ్ జీకేని కూడా నేను చెప్పిన లాజిక్ని ఫాలో అవ్వండి, మీరు తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ని సంపాదిస్తారు. దాంతోపాటు మనం నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి టైం టేబుల్ని నేను ఒక 2-3 రోజుల్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ప్రతి చాప్టర్కి సంబంధించి లేదా ప్రతి సెక్షన్కి సంబంధించిన టైం టేబుల్ని మీకు క్లియర్గా ఇస్తాను. సో ఎవరైతే టైం టేబుల్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కింద కామెంట్స్లో తెలియజేయండి. దాంతోపాటు నెక్స్ట్ వీడియో కోసం ఒక 2-3 డేస్లో ఆ వీడియో వస్తుంది కాబట్టి మీకేమైనా ఇంకా స్పెసిఫిక్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. దాన్ని మేము ఆ కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి మ్యాక్సిమం ప్రయత్నం కొనసాగిస్తాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. చూపిస్తాను. ఏపీ హైకోర్టు ఏ పోస్ట్ వాళ్ళైనా కానీ ఈ కోర్స్ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్లోకి వెళ్ళండి. www. మీరు ఏ డివైస్లో అయినా చూసుకోవచ్చు. svracademy.in క్లిక్ చేస్తే మీకు ఎస్విఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఫర్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇలా వస్తుంది. సో ఎస్విఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంతకు ముందు రిజిస్టర్ అయ్యారో వాళ్ళ లాగిన్ బటన్ క్లిక్ చేసి అక్కడ నుంచి అయినా కానీ ఏపీ హైకోర్టుని పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా కనుక మీరు రిజిస్టర్ అవుతుంటే రిజిస్టర్ బటన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ నేమ్ అడుగుతుంది, మీ నేమ్ ని ఎంటర్ చేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ అడుగుతుంది, మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఏ కోర్స్ సెలెక్ట్ చేయాలో అడుగుతుంది, ఏపీ హైకోర్టు కోర్స్ సెలెక్ట్ చేస్తున్నారు. సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ గా పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లో మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. నేను ఫోన్ పే ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాను. మీరు మళ్ళీ అలా చూపించిన తర్వాత సెలెక్ట్ యువర్ యూపీఐ యాప్ అని గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, భీమ్ అని వస్తుంది. అండ్ యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేసి మీరు పే చేసుకోవచ్చు. నేను ఫోన్ పే బటన్ ని క్లిక్ చేస్తున్నాను, ఎల్లో బటన్ ని క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్ గా మీ ఫోన్ పే కి దీన్ని తీసుకెళ్తుంది, ఇలా మీకు చూపిస్తుంది. పే బటన్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు పే చేయొచ్చు. పే చేయగానే ఆటోమేటిక్ గా మీ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు కలిగినా కింద నంబర్ కనుక మీరు కాల్ చేస్తే సింపుల్ గా మీ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కోర్స్ యాక్టివేషన్ కి సంబంధించి వన్స్ మీరు పే చేసిన తర్వాత మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ కాల్ చేస్తే మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ.